నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/3/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి దశమి ఉదయం 8:10 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి తెల్లవారుజాము 4:49 వరకు, యోగాలు వరియాస్ ఉదయం 10:43 వరకు, కరణము విష్టి ఉదయం 8:10 వరకు, భవ రాత్రి 8:48 వరకు, రాహుకాలం ఉదయం 9:25 నుంచి 10:55 వరకు, గుళికాలం ఉదయం 6:25 నుంచి 7:55 వరకు, యమగండం మధ్యాహ్నం 1:56 నుంచి 3:26 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:25 నుంచి 7:13 వరకు, మరల 7:13 నుంచి 8:01 వరకు, అమృతకాలం రాత్రి 9:56 నుంచి 11:40 వరకు, వర్జం ఉదయం 11:38 నుంచి 1:21 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలలో అధిక శాతం వృత్తిపరంగా ఎలా ఎదగాలి అన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రమతో, అలాగే వాళ్ళు ఇంట్రెస్ట్తో మొత్తానికి చక్కగా చదువుకోవడానికి అధికంగా ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమ, ఒత్తిడి, నిద్రలేమి మొదలైనవన్నీ అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో కూడా కొన్ని చిన్నపాటి లోటుపాట్లు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా సామాజిక సేవ అనేది చాలా అధికంగా చేస్తారు. సమాజంలో గుర్తింపు, గౌరవం పెంపొందుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రి యొక్క సహకారం, పెద్దల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, అలాగే మీ వ్యక్తిగత డెవలప్మెంట్ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. విద్యాపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఖర్చులని ముందుగా నియంత్రించుకోవాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు కానీ, అలాగే సంఘంలో వ్యక్తులతో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో, ఇతరులకు వాగ్దానాలు చేసేటప్పుడు ఆర్థిక విషయాలు, ఆలోచనలు, అలాగే మీ ఆరోగ్యం, ముఖ్యంగా ముఖ్యమైన పనులలో వాయిదాలు లాంటి విధంగా ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన ఆదాయం కావచ్చు, అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆశించిన విషయంలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు లాంటివి కావచ్చు, అలాగే మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో, అలాగే వృత్తిపరమైన దూర ప్రయాణాలకి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయాణాల్లో సౌకర్య లోపాలు కావచ్చు, లేకపోతే ప్రయాణాల పరంగా ఇబ్బందులు, పడిన శ్రమకి ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం లేదే అన్న తపనతో కానీ కొంత మానసిక అలజడి ఉన్నప్పటికీ దాన్ని మీరు మీ సమయస్ఫూర్తితో అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మైత్రి బంధాలు పెరుగుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలతో, మీరు తీసుకునే నిర్ణయాలతో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా మీ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆ నేపథ్యంలో మీరు అలాంటి వ్యక్తుల్ని కలవడం, అంటే ఎవరి దగ్గరైనా మీరు ఈ యొక్క క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన గృహాలకి సంబంధించినది, దాని మీద రావాల్సిన ధనాదాయం, ఆర్థిక విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో మీరు మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే వారితో మీరు బార్గెనింగ్, అంటే వారితో మీరు మాట్లాడి దాని ధనాన్ని సేకరించే విషయంలో
కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉన్నా మీరు ఎలాగన్నా సరే చక్కగా మాట్లాడి దాన్ని ఆ యొక్క సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంఘంలో వ్యక్తులతో ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా న్యాయ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మీ ఆరోగ్య సంబంధమైన విషయాలు, దినచర్యలో మీ యొక్క మార్పులు, అంతేకాకుండా కొత్తగా మీ యొక్క విషయాల్లో మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి, అంటే మీ హాబీలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాల్లో దాన్ని పడే శ్రమ మొదలైన వాటికి సంబంధించిన వాటికి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వాటి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా ఇబ్బంది కలగకుండా మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా బంధువర్గంలో కూడా మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, లేకపోతే బంధువర్గంలో ఉండే స్త్రీలతో కావచ్చు, అభిప్రాయ భేదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది అనుకున్నప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా మానసిక అంశాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి తీసుకునే నిర్ణయాలు, మంచి మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే సంగీతంతో పాటుగా ఏదైనా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, అంతేకాకుండా విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం, ఇష్టమైన మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, వారితో కలిపి ఏదైనా, అంటే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ ఆత్మీయులైన వ్యక్తులు, జీవిత భాగస్వామి మొదలైన వారితో కలిపి ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వాటికి సంబంధించిన చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుగా హృదయాందోళనని అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆత్మీయ వర్గంతో కలిపి చక్కటి చర్చలు చేసి సమస్యల్ని అధిగమిస్తూ ఆశించిన ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క గృహ వాతావరణం మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. గృహాన్ని ఎలా అందంగా పెట్టుకోవాలి, లేకపోతే గృహానికి సంబంధించిన వస్తువులు కేటాయించడం కొరకు, అంటే వాటిని తీసుకొచ్చి ఇంటిని అందంగా మార్చడం, ఇంటీరియర్ డెకరేషన్స్ అనుకోవచ్చు. ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించి కానీ, ఇంటికి సంబంధించిన మినిమం రిక్వైర్మెంట్స్, అంటే ఏం చేస్తే ఇంటిని ఇంకా చక్కగా ఉంచుకోగలన ఆలోచన, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, లేకపోతే వాటికి సంబంధించిన లోన్లు ఏదైనా ఉంటే వాటిని క్లియర్ చేసి మళ్ళీ స్థిరాస్తుల నేపథ్యంలో గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు ఆలోచనలు చేయడం, అవన్నీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవసరాల కొరకు చేసేవి కొన్ని అయితే, మీకు మీ పర్సనల్గా కూడా వాటికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. ఇంటి వాతావరణాన్ని చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. కానీ ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఘర్షణలు రాకుండా, కుటుంబంలో మీ యొక్క స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, స్త్రీలతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాట పట్టింపులకి దూరంగా ఉంటూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో వ్యక్తులతో కలిపి మీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమతో మీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలా కష్టపడతారు. అదేవిధంగా మీకు దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా ఆలోచనలు చేస్తారు. కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. కానీ జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విదేశీ సంబంధమైన ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో వారికి మీరిచ్చే సలహా సంప్రదింపులు కావచ్చు, లేకపోతే మీరిచ్చే సపోర్ట్ కావచ్చు, చాలా అధికంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి. అంతేకాకుండా తండ్రి పెద్దల యొక్క నిర్ణయాలు అవి మీరు పాటించడానికి చేసే ప్రయత్నాలు, విద్యాపరమైన విషయాల అనుకూలతలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోయే పరిస్థితులు కానీ, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కానీ, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తద్వారా కుటుంబ సభ్యులతో ఈ యొక్క కొంత ఘర్షణ అనేది పెరిగే అవకాశం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ
ప్రణాళికాపరంగా ముందుకు పెడుతూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఇతరులకు ప్రమాణాలు చేసే విషయంలో కావచ్చు, అలాగే మాట విలువ, గుర్తింపు, గౌరవం విషయంలో అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా అయ్యే ధనం ఖర్చు కూడా అధిక శాతం మీ యొక్క ప్రణాళికల్లో స్థిరాస్తుల కొరకు, గృహాల కొరకు కానీ, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కానీ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, తర్వాత కొన్ని గట్టిగా పట్టుదల పెరగడం, ఏ పన్నైనా ఎలాగైనా చేయాలి, సాధించాలనే కొత్త రకమైన ఆలోచనలు, శక్తి వంచన లేకుండా అనుకున్న టైంలో అనుకున్న పని సాధించడానికి చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. ఊహించని విధంగా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం, అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, అలాగే మంచి వాహన మార్పులు, కొనుగోలు మొదలైన వాటి కొరకు తీసే చర్చలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం మీకు మానసిక ప్రశాంతతనిచ్చే అవకాశంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు తీసుకునే నిర్ణయాలలో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. సమయానికి నిద్రలేమి అంటే నిద్ర లేకుండా ఇబ్బంది పడడం, సమయానికి ఆహార స్వీకరణ లేకుండా ఇబ్బంది పడడం, ఆకస్మికమైన ఖర్చులు, తెలియని లోన్లీనెస్ లాగా అంటే అందరి మధ్య ఉన్న తెలియని మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఒకలాంటి లోన్లీనెస్లా బాధపడడం, దానివల్ల కొంత కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణాత్మకమైన వాతావరణం, ఆర్థిక విషయాల్లో కొంత వెనుకంజ వేసే పరిస్థితులు లాంటివి రావడం, అయినప్పటికీ కూడా ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా మీకు ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో లేకపోతే వారి యొక్క ఓదార్పుతో కానీ, అంటే ఈ పని నేను చేయలేనేమో అనే ఆత్మవిశ్వాసం తగ్గిపోతున్న సమయంలో కూడా వారి యొక్క సహకారం చాలా వరకు అధికంగా ఉంటుంది. అధిక ఎమోషన్స్ని మాత్రం ముందుగా నియంత్రించుకోవాలి. అత్యధిక ఆత్మవిశ్వాసంతో, అత్యధిక ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాల్లో క్రియేటివిటీ అనేది చాలా వరకు బాగుంటుంది. మీ సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఆలోచనలు చేస్తారు, కానీ వారి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, జిష్టాగోష్ఠుల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని వార్తలు మీకు ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యమైన పనులని వీలైనంతవరకు ఆలస్యాల్లోకి తీసుకెళ్లకుండా ఆటంకాలు కలుగుతున్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ అనుకున్న పనులు సాధించడానికి కొత్త ఉత్సాహంతో ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి, మీన రాశులు, 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు ఇలాగే ఈరోజు కూడా చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవంతో పాటుగా ఈ రోజున గోవిందనామాలు కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ, ఏదైనా సరే విష్ణు సంబంధించింది ఏది చేసుకున్నా, విన్నా, ఏది మీకు అనుకూలత వినగలిగినా, చేసుకోగలిగినా, ఇంకా వీలుంటే దేవాలయాన్ని వెళ్ళగలిగినా, ఏది మీకు అనుకూలంగా ఉందో ఆ పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఈ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ముందుగా ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత, అననుకూలతల్ని అధిగమిస్తూ నిర్ణయాన్ని తీసుకునే మానసిక సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.